హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 13th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి 30 తెలుగు బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి. సో ఈ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు, ఫార్మింగ్ ఏ విధంగా ఉంది, ఏ అంశాలను ఇక్కడ టచ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా తెలియాలి అంటే మనం ఇటువంటి పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సో అన్ని టెట్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక యూజ్ అయితే ఉంటుందండి. మీకు ఐడియా కూడా వస్తుంది ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కథ సరిస్తాగరమున దీపకర్ణియను మరొక రాజు చరిత్ర వర్ణితమైనది. ఈతడు దక్షిణాపథము నేలుచుండెనని చెప్పబడినది. దీపకర్ణి సంతానహీనుడై ఉండెను. ఒకనాడతడు అరణ్యమునకు వేటకు పోయెను. అక్కడ సాతుడను నొక యక్షుడు సింహ పరాక్రమము గల ఒక బాలుడిని దీపకర్ణికి పెంచుకోమని అప్పగించెను. ఆ బాలుడే తర్వాత ప్రసిద్ధుడైన శాతవాహనుడు. పై గద్యం ఆధారంగా దీపకర్ణిని గురించి అసత్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. వీరి ప్రస్తావన గాథా సప్తశతిలో ఉంది అనేది సరికాదు. నెక్స్ట్ 1, మౌర్యులతో పాటు బ్రహ్మీలిపి దక్షిణమునకు వచ్చెను. క్రీస్తు శక ఆరంభమున నిధి ఆంధ్ర కర్ణాటక లిపిగా పరిణమించెను. ఆ కాలమున తెలుగు కన్నడ లిపులు ఒకటిగా నుండెనివి. దీనినే వేంగి లిపి అని కూడా అనుచున్నారు. శాలంకాయన మహారాజుల కాలమున ఆంధ్రులు తూర్పు సముద్ర తీర దీవులకు దేశములకు వలస పోయినప్పుడు ఈ వేంగి లిపిని తమ వెంట పెట్టుకొని అచ్చట స్థాపించిరి. పై గద్యం ఆధారంగా అసత్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. శాలంకాయనులు వేంగి లిపిని దక్షిణానికి తీసుకువచ్చారు అనేది సరికాదు. నెక్స్ట్ 1, వరి పంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరను బతికిలేరు గృహమును నరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి. పై పద్యం ఆధారంగా అధికారి లేని గ్రామం దీనితో సమానం. సో దీనికి ఆన్సరు శ్మశానం. నెక్స్ట్ 1, ఆపద గల వేళ నరసి బంధువు జూడు భయము వేళ జూడు బంటుతనము పేద వేళ జూడు పెండ్లాము గుణము విశ్వదాభిరామ వినురవేమ. సైనికుని పరాక్రమం ఈ సమయంలో బయటపడుతుంది. సో ఇక్కడ బంటుతనము, భయము వేళ చూడు బంటుతనము. బంటు అంటే ఇక్కడ సైనికుడు. సో సైనికుడి యొక్క పరాక్రమం అనేది భయం కలిగినప్పుడు బయటపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, హోరు హోరున రొదలు వినువీధి ముట్ట హొయలుగా మాయేరు ప్రవహించుతుంది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. మధురాంతకం రాజారాం. నెక్స్ట్ 1, ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లును చేరింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1. మేక. నెక్స్ట్ 1, నూతిలో గొంతుకలు రచయిత. ఆన్సర్ ఆప్షన్ 4. ఆలూరి బైరాగి. నెక్స్ట్ 1, క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురియు ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు నీతడేల గలుగు నిహము పరము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, రాము చీమ తేనెటీగ పాత్రలు కల కథ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1. పరివర్తన. నెక్స్ట్ 1, పాపపుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3. అన్యం పుణ్యం. నెక్స్ట్ 1, అర్థాలను సరైన పదాలతో జతపరచండి. సో ఇక్కడ
నెమ్మి అంటే ప్రేమ, పస్తు అంటే ఉపవాసం, పొలతి అంటే స్త్రీ, లేసు అంటే సులభం. దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, కందుకూరి వీరేశలింగం గారి బిరుదు. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు ఆప్షన్ 2 గద్య తిక్కన. నెక్స్ట్ వన్, ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఈ పొడుపుకు విడుపు. ఆన్సర్ ఆప్షన్ 3 నత్త. నెక్స్ట్ వన్, రాత్రి పర్యాయపదాలు. రాత్రి అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 4 విభావరి, యామిని. నెక్స్ట్ వన్, జనని ఈ పదానికి నానార్థాలు. తల్లి, దయ ఈ రెండు జనని అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి. ఇందులో సత్యాలు ఆ మరియు ఆ. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పెన్నేటి పాట, జయగీతం అనేవి పాట ప్రక్రియకు చెందినవి. పరివర్తన, గోపాల్ తెలివి అనేవి కథ ప్రక్రియకు చెందినవి. నెక్స్ట్ వన్, సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 బిందు సంశ్లేషలు. నెక్స్ట్ వన్, మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం. దీనికి ఆన్సరు ఆప్షన్ 4 మనల్ని. నెక్స్ట్ వన్, రాష్ట్రము పదంలో స్ట్రాలోని వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించండి. దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, పొట్టకూడు సమాసం. దీనికి విగ్రహవాక్యం పొట్ట కొరకు కూడు. ఇది కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి కాబట్టి ఇది ఆప్షన్ 1 చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, లింగ వచన విభక్తులు లేని పదాలను గుర్తించండి. లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అని అంటారు. సో ఇక్కడ అవ్యయాలు ఏవి అంటే ఆప్షన్ 4 ఆహా, ఓహో. నెక్స్ట్ వన్, ఉ ఉ, పాప, బాబా అనేవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఓష్ట్యాలు. నెక్స్ట్ వన్, ఛందస్సులో గురువులకు సంబంధించి సత్యాలను గుర్తించండి. సో ఛందస్సులో లఘువు గురువులు గుర్తించడం అనేది మనకు తెలిసి ఉండాలి. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. నెక్స్ట్ విసర్గ కలిగిన అక్షరాలు కూడా గురువులు అవుతాయి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వెళ్ళి అనే క్రియకు శత్రార్థకం. దీనికి ఆన్సరు ఆప్షన్ 3 వెళ్తూ. వెళ్ళి అనేది భూతకాలిక అసమాపక క్రియ అవుతుంది అంటే క్వార్థకం. వెళ్తూ అనేది వర్తమానకాలిక అసమాపక క్రియ శత్రార్థకం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక భాష ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. ఇది ఈ రకమైన భాషా లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 ద్వివిధ నిర్మాణం. నెక్స్ట్ వన్, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం. ఆన్సర్ ఆప్షన్ 3 భావదోషం. నెక్స్ట్ వన్, పూర్వజ్ఞాన పరిశీలన ఈ సోపానానికి ఉపసోపానం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవేశం. నెక్స్ట్ వన్, ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే పద్యబోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖండ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనేది ఈ లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం. నెక్స్ట్ వన్, బోధనకు ముందే నిర్వహించే నికష ఏది? బోధనకు ముందు నిర్వహించే నికష ఆప్షన్ 3 పూర్వ నికష. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.